జనవరిలోపు మున్సిపల్‌కి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలు, జనవరిలో పంచాయతీలకు, ఆ తర్వాత జూన్, జూలైలో జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు ఎన్నికలు జరపాలి అని చెప్పి ఎన్నికల కమిషన్ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వాళ్ళు కసరత్తు ప్రారంభించారు. ఒక సన్నాహక షెడ్యూల్ కూడా విడుదల చేసింది ఎన్నికల కమిషన్. ఈ క్రమంలో మనం ఈ అంశం మీద ఇప్పటికే మాట్లాడుకుంటూ అదంతా అంటే ఒక ఎన్నికల డ్రామాలాగా ఏదో తంతు పూర్తి చేస్తారా, లేదా ఎన్నికల్లాగా జరుగుతాయా? ఇది అసలు కీలకం. మొన్న పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల పేరుతో జరిగినటువంటి ఆ తంతు చూసిన తర్వాత ఎవరికైనా ఇలా అనిపించక మానదు. సో మరి ఎన్నికలుగా జరుగుతాయా, లేకపోతే ఒక తంతు అట్లా మామ అనిపించేస్తారా అనడానికి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సమాధానం చెప్పడం మొదలెట్టినట్టున్నారు. తాజాగా పత్రికలు ఒక వార్తను క్యారీ చేసుకుంటూ వచ్చాయి. చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే థామస్ తాను చేసిన వ్యాఖ్యలు ఏంటంట, ఆయన నియోజకవర్గంలో ఒక మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎమ్మెల్యే గారు డైరెక్ట్గా కార్యకర్తలను ఉద్దేశించి పబ్లిక్గా మాట్లాడిన మాటలంటూ, స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, ఎలక్షన్ ఉండదు, కేవలం సెలక్షన్ మాత్రమే ఉంటుంది. ఎవరు ఎక్కడుండాలో మనం మాత్రమే సెలెక్ట్ చేస్తాం. ఎలక్షన్ కాదు, సెలక్షన్. ఎవరు ఉండాలో మనమే సెలెక్ట్ చేస్తాం. కాదు, ఎక్కడైనా ఎన్నికలు జరిగే పరిస్థితి ఉంది అనుకోండి, నామినేషన్లు విత్డ్రా చేయించే విధంగా బెదిరించండి, కాళ్ళు చేతులు తీసేయడానికి కూడా వెనకాడకండి. ఏం జరిగినా మీ వెనక మేమున్నాం అని చెప్పి జీడి నెల్లూరు ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేసినట్లు పత్రికల వార్తను క్యారీ చేసుకుంటూ వచ్చాయి. అయితే ఏం జరిగినా మీ వెనక మేమున్నాం అన్నారు. చూడండి, మేము అంటే ఇక్కడ టీడీపీ ఒక్కరే అనుకునేరు, లేకుంటే ఎమ్మెల్యే గారు ఒక్కరే అనుకునేరు. మేము అంటే అధికార పార్టీ వాళ్ళతో పాటు పోలీసులు, ఎలక్షన్ కమిషన్, వీళ్ళందరూ కలిపి అన్నట్టు. మేము అంటే ఎవరైనా పొరపాటు పాపం టీడీపీ వాళ్ళు ఒకరే అనుకునేరు, ఎలక్షన్ కమిషను, పోలీసులు కూడా అని. అండ్ ఇక్కడ ఈ ఎమ్మెల్యే గారిని యాక్చువల్గా ప్రశంసించాలి కూడా. ఎందుకంటే అంత ఓపెన్గా నిజాలు ఎవరు మాట్లాడతారు? ఎలక్షన్ ఉండదు, సెలక్షన్ మాత్రమే. నామినేషన్లు విత్డ్రా చేయించే విధంగా బెదిరించండి, అవసరమైతే కాళ్ళు చేతులు కూడా తీసేయడానికి సిద్ధపడండి, ఏం జరిగినా మేము ఉంటాం అని చెప్పి ఇంత ఓపెన్గా ఎవరు మాట్లాడతారు? అండ్ రాష్ట్రంలో జరిగే ఈ ఎన్నికల తంతు చూసిన తర్వాత ఎన్నికల వ్యవస్థ అయిన ఎలక్షన్ కమిషన్ అండ్ రక్షణ కల్పించాల్సినటువంటి పోలీస్ వ్యవస్థ పనితీరు చూసిన తర్వాత ఎమ్మెల్యే గారి వ్యాఖ్యలేమి అతిశయోక్తి కాదు. ఎమ్మెల్యే గారు ఇంకా పాపం తక్కువ మాట్లాడారు. మమ్మల్ని ఓటు వేయనియండి అని చెప్పి పోలీసుల కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్నటువంటి ప్రజాస్వామ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం, ఆ ప్రజాస్వామ్యాన్ని. మరి అటువంటిప్పుడు ఎమ్మెల్యే గారు మాట్లాడిన దాంట్లో తప్పేముంది? నిజాలు మాట్లాడిన ఎమ్మెల్యే గారు నిజంగానే ప్రశంసలకు అర్హులబ్బా.